మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎక్కువ శాతం మనసు పెట్టి పనిచేసే విధంగా ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకి విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కీలక అంశాల్లో అనుకోని ఘర్షణల వల్ల మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా విద్యాపరమైన విషయాల్లో డిస్ట్రాక్షన్స్ రాకుండా, ఉపాసనలో అనుకోని అవాంతరాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సమస్యల్ని అధిగమించడానికి గణేశుడి యొక్క ప్రార్థనలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, విద్యాపరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క తెలివితేటలతో సమయస్ఫూర్తితో అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించడానికి అధిక శ్రమతో, అధిక కృషితో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మాత్రం చక్కగా నెరవేరుస్తూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణంలో సౌఖ్యం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో సరిసమానంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే రైటింగ్ స్కిల్స్ని, కమ్యూనికేషన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు. ఈ నేపథ్యంలో దూర ప్రయాణాలకి వృత్తిపరమైన విషయాల్లో మాత్రమే కాకుండా విద్యాపరంగా కూడా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, దూర ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి తగిన చర్చలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలోనూ, అలాగే వ్యక్తుల యొక్క మైత్రి బంధాల విషయంలోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యమైన అంశాలలో పడిన శ్రమకి తగిన ప్రతిఫలం అనేది లభించకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడడం, ఎంత శ్రమ పడ్డా శ్రమకి తగిన విధంగా ఆశించిన ఫలితాలు రావడంలో కొన్ని రకాలైన సమస్యలు మానసిక ప్రశాంతతని తగ్గించే వైనంలో ఇబ్బందులు పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి. కనుక ఆ రకమైన విషయాల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ పెద్దలతో వైరి లేకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళే విధానంలో తగిన విధంగా, ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండేవాళ్ళు, జర్నలిజంలో ఉండేవాళ్ళు కావచ్చు, అలాగే మెడికల్ ప్రొఫెషన్ మొదలైనవన్నీ కూడా తగిన విధంగా శ్రమతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సహనంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. లాజికల్ థింకింగ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు, గృహ వాతావరణం, అలాగే తీసుకునే ఆహారం మొదలైన వాటి విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా శిరోవేదన, పై స్థాయి అధికారులతో మీ యొక్క ఆలోచనలు, కుటుంబపరమైన విషయాల్లో సంతానంతో కావచ్చు, కుటుంబపరమైన వ్యక్తులతో కావచ్చు, మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సరిసమానంగా లేకపోవడం వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా స్పందిస్తూ, వీలైనంతవరకు మౌనం వహిస్తూ, మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ, మీ మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మొదటి ఆప్షన్ లాగా చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, ఆలోచన విధానం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఆరోగ్యపరమైన విషయాల్లో, మానసిక ప్రశాంతత సంబంధించిన విషయాల్లో, ఇటు సంతానం, ఇటు వృత్తి, అటు కుటుంబపరమైన విషయాలు మొదలైన వాటిల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకోవాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం విషయంలో కావచ్చు, నిర్ణయ సామర్థ్యంలో కావచ్చు, పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసం విషయంలో కొంత ఘర్షణ అనేది ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో డిస్ట్రాక్షన్స్ కావచ్చు, ఆలోచన విషయాల్లో కొన్ని ఆటంకాలు కావచ్చు, దానివల్ల కొంత మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా పరి విధాల ఆలోచనలు రావడం, దానివల్ల చేద్దాం అనుకున్న పనులలో అనుకోని ఆటంకాల వల్ల మనసు స్థిమితం లేకపోవడం, ఏదో తెలియని మానసిక ప్రశాంతత తగ్గిపోయే పరిస్థితులు లాంటివి ఉండడం, తద్వారా నిద్రకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యం ముఖ్యంగా మానసిక శారీరక ఆరోగ్య విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాంఘిక సంబంధాల విషయంలో కూడా వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో మసులుతూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి సాంఘిక సంబంధాల్లో ముఖ్యంగా మీ యొక్క స్నేహ సంబంధాలతో కావచ్చు, అలాగే మీ యొక్క తల్లిదండ్రులతో, ఎవరితోనైనా సరే సంఘంలో ఉండే ప్రతి వ్యక్తితో కూడా
తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. తెలియని ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. నిద్రలేమిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు చేయాలి. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సందర్శన, వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. తులా రాశి. అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఎదురు చూసిన విషయాల్లో, అనుకున్న విషయాల్లో విజయం లభించే విధంగా ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి మీ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృత్తిలో తీసుకునే కీలక నిర్ణయాల్లో కూడా కొన్ని చిన్నపాటి జాప్యాలు, ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క విల్ పవర్తో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనసుకు సంబంధించిన విషయాలు, ఉపాసనకు సంబంధించిన విషయాలు, దైవబలాన్ని పెంపొందించుకునే విషయాల్లో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబంలోని వ్యక్తులతో కావచ్చు, అలాగే సంతాన వర్గంతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, మాట్లాడేటప్పుడు మాటల వల్ల ఘర్షణలు రాకుండా జాగ్రత్తతో మీరు ఉండాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో విజయ సాధన కొరకు అధికంగా కృషి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం కావచ్చు, వృత్తిపరమైన చేంజెస్ కావచ్చు, వృత్తిలో అధిక బాధ్యతలు మొదలైన ఒక పక్కన, అలాగే కుటుంబపరమైన విషయాలు, గృహ వాతావరణం, గృహ సౌఖ్యం, గృహ వాతావరణంలో కొంత ఆహార విషయంలో కావచ్చు, పరిస్థితుల రీత్యా కావచ్చు, కొంత ఎక్కువ ఉద్వేగాలు అధికంగా ఉండడం, ఎమోషన్స్ని అధిగమించడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా తల్లిదండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు ఆలోచించి వారితో ఏదైనా నిర్ణయం తీసుకుందాం అనుకున్నా కూడా మీరు ఆశించిన స్థాయిలో వారి వైపు నుంచి మీకు సహకారం అందలేదు అన్న భావనతో ఘర్షణాత్మకంగా ఉన్న దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ధనుసు రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పుణ్య కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సందర్శన, వారి యొక్క ఆశీస్సులు మొదలైన వాటితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆకస్మిక విషయాలంటే అది ఆగుతూ రావడం కావచ్చు, అనుకున్న విధంగా ప్రాస్పరస్గా అంటే అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడంలో చిన్నపాటి ఆలస్యాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన ప్రయాణాల విషయంలో సరిగ్గా ఆలోచించి ఆత్మీయుల యొక్క సహకారంతో మీరు నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. శక్తియుక్తులు అధికంగా ఉన్నప్పటికీ ఆలోచన విషయంలోనూ, ఉన్నత విద్య విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ కొంత ఆటంకాలు, మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించాలి. ఆలోచనలలో, ఆర్థిక విషయాల్లో, మాటల వల్ల, ముఖ్యంగా మాటల వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మీయులతో అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే మీ వృత్తిపరంగా మీ పై అధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, కుటుంబంలో సంతానం వారు ఎవరితోనైనా సరే మీ ఆలోచనలు మీరు షేర్ చేసుకునేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ మీ అధిక ఆత్మవిశ్వాసం ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉండడం రీత్యా ఘర్షణాత్మకమైన వాతావరణానికి దారితీసే పరిస్థితులు ఉండే నేపథ్యంలో వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరించాలి. మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మిక చింతనని పెంచుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ఆరోగ్యం మీద తగిన శక్తితో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాంటి వ్యక్తుల్ని కలుస్తారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. సాంఘిక సంబంధాల విషయంలో, ఇతరుల విషయంలో తగిన స్థాయిలో ప్రతిస్పందించకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు మీ యొక్క ఆత్మీయులైన వర్గం సాంఘిక సంబంధాల్లో, సోషల్ రిలేషన్స్లో ముఖ్యులని భావించిన మీ యొక్క ఆత్మీయులైన వర్గం కావచ్చు, భాగస్వామి కావచ్చు, వారితో కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి కొరకు కూడా సమయాన్ని కేటాయించడం, వారి ఆలోచనల్లో మీ ఆలోచనల భాగస్వామ్యాన్ని తీసుకోవడం, అధిక ఆత్మవిశ్వాసాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, వారసత్వ ఆస్తుల విషయంలో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ చక్కగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ
చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ రోజు? మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తగిన విధంగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటారు. పూర్వపు రుణాలు చెల్లించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఆకస్మికమైన ఖర్చులు, అధిక ఖర్చులు, ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వెన్నెముకకి సంబంధించిన ఆరోగ్యం కావచ్చు, అలాగే మనసుకి సంబంధించిన అనారోగ్యాలు మొదలైన వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, ఆకస్మిక ఖర్చులు చేసేటప్పుడు, ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు, కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి.